సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పట్టపగలే 4000 పెన్షన్లు ఇప్పిస్తానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి ఓ వృద్ధురాల్ని మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చొని ఉన్న వృద్ధురాలు ఐలేని లక్ష్మికి మాయమాటలు చెప్పి మెడలో ఉన్న 2.5 తులాల పుస్తల తాడును దుండగుడు అపహరించుకు వెళ్లాడు. మోసపోయానని గమనించిన వృద్ధురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాగా వచ్చిన ఎగ్జాక్ట్ టైం ఇదే వాడేసి సేమ్ పర్సనాలిటీ వాడే సార్ వాడే వస్తుంది వెనక చీర చిన్నగా బస్ స్టాండ్ ఒకసారి మనల్ని కూడా బస్ స్టాండ్ ఒక్కసారి వీడియోలో చూసి ఎక్కడిస్తారు ఇక్కడ గాయత్రి బ్యాంకులు ఇస్తారు రామా గాయత్రి బ్యాంక్ ఇస్తారు ఆంధ్ర బ్యాంకు ఉన్నది నాకేమో గాయత్రి బ్యాంక్ అంటాను కాదమ్మా నేను చెప్పాను దాటంగా పోతాడు తీసుకోబోయే ఒక అడుగు వస్తుంది అసలు వాడే అయితే ఇక ఇట్లా అనుకుంటా దాకా తీసుకపోయి ఇక మళ్ళీ గాయత్రి బ్యాంకు దాటినాక మనకి ఇట్లా తీసుకుపోతాడు ఏంటంటే నేను ఆడికి అనుమానం పడతనే ఉన్నా కానీ వాడు మన అనుమానం లేకుండా చెప్తాను అసలు నేను లంచ కొడుకు తాగుబోతు లంచ కొడుకు వాడు ఇంకా తాగి వరకు వాసన వస్తుంది మంచి చెప్తాడు కాబట్టి 10 రూపాయలు దొరుకుతాయి ఆడికి ఆడుకొని ఒప్పుతాడు తాగుతాడు వాడు అనుకున్నాను అనుకున్నాను కానీ వీడి దొంగ అనే ముచ్చట నాకు రాలే కానీ దాంట్లో మళ్ళీ గాయత్రి బ్యాంకులో అయితే ఎత్తుకోమంటే గిట్ట ఇస్తారు గిట్ట మాట్లాడతాడు మీరు ఆంధ్ర ఏ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకున్నాడే పోతే వేసుకుంటాడు అనుకుంటా. ఎన్ని తులాలు ఉంటాయి? మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.